తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ప్రపంచ కార్మిక దినోత్సవం 139వ మేడేను సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఏఐటియుసి రాష్ట్ర నాయకులు రేఖా భాస్కర్రావు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శాఖలలో ప్రధాన కూడళ్లలో అరుణ పతాకాలను యూనియన్ నాయకులు ఆవిష్కరించారు. మేడేను పురస్కరించుకుని నిడదవోలులో జరిగిన భారీ అరుణ పతాకాల ర్యాలీలో సిపిఐ సభ్యులు మరియు ఏఐటియుసి అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలు నందు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మాముడూరి నాగేంద్రవర ప్రసాద్ అధ్యక్షన జరిగిన సభలో ముఖ్య అతిథిగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు, ఇతర సంఘాల కార్మికులు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణను ఘనంగా సత్కరించారు. ఏఐటియుసి రాష్ట్ర నాయకులు రేఖా భాస్కర్రావు మాట్లాడుతూ 1886 మే 1వ తేదీన అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని కోసం జరిగిన పోరాటంలో పాలకులు జరిపిన కాల్పులలో మరణించిన కార్మికుల రక్తంతో తడిసిందే ఈ ఎర్ర జెండా అని, ఆ అమరవీరుల స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలకు పాలకులు దిగిరాక తప్పలేదని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు పోరాటం ఒక్కటే మార్గమని, కార్మికులు స్వతంత్రానికి ముందు తరువాత సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చడానికి పూనుకున్నారని, ఇప్పటికే 29 చట్టాలను రద్దు చేసిందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ పేరుతో దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని, దేశంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తుందని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ధరలు అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యారని, దేశంలో గిరిజనులు, దళితులు, మైనార్టీలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దేశాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సభ ప్రారంభానికి ముందు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి కార్మిక సోదరీమణులు 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఏ నరసింహారావు, మండల కార్యదర్శి కొవ్విడి నాగరాజు, గొన్నాబొత్తుల సత్యనారాయణ, మొయిలి సీను, రామిశెట్టి సత్యబాబు, బీజా అప్పారావు, కోసూరి శ్రీను, రొంగల శ్రీను, కాకి అప్పలరాజు, బొత్స ముద్దుకృష్ణ, బండారు రాంబాబు, బొత్స దుర్గాప్రసాద్, బంగారం శ్రీహరి, తూరుగోపు నాగేశ్వరరావు, పెంటపాటి వెంకటరావు, బద్ది సూరిబాబు, తోడిశెట్టి లావరాజు, జల్లా వెంకటేశులు, వీర్రాజు, పోలిమాటి తాతబ్బాయ్, గాడి రవి, కండవల్లి మాణిక్యం, కొవ్విడి మస్తాన్, చెగడం శ్రీనివాస్, మరపట్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మేడే ఇది శ్రామికుల చెమట నుండి, కార్మికుల కరిగిన కండరాల నుండి, రైతు కూలీల రక్తం నుండి, కష్టజీవుల కన్నీటి నుండి పుట్టిందే ఈ కార్మిక దినోత్సవం. అసలు మేడే ఎలా మొదలయ్యిందో తెలుసా? చాలా దేశాలలో మేడేని సెలవు దినంగా పాటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో సంఘటనకో ముడిపెట్టలేం. 1886లో షికాగోలోని హేమ్ మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసింది. కార్మికులకు 8 గంటల పని విధానం గురించి నినాదిస్తూ 1886 మే 1న కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా షికాగోలోని హేమ్ మార్కెట్లో వేలాది మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పులలో ఎంతో మంది కార్మికులు బలైపోయారు. ఆనాటి నుండి 1890 వరకు అనేక దేశాలలో కార్మికులు ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు చేస్తూ వచ్చారు. ఇక 1890 మే 1న బ్రిటన్లోని హైడ్ పార్క్లో చేపట్టిన ప్రదర్శనకు
దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరవడంతో ఉద్యమానికి ఊతమొచ్చింది. రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పని వేళలు ఉండాలన్నదే ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్. ఆనాటి నుండి అనేక యూరోపియన్ దేశాలలో ఇదే వినాదంతో ప్రదర్శనలు జరిగాయి. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని ఒప్పందం కుదిరింది. ఆనాటి నుండి నేటి వరకు కార్మికులు తమ హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమాల బాట పడుతూ తమ హక్కులను సాధించుకుంటున్నారు. కలవండి. డిస్టర్బ్ చేయడం. 139వ మేడే సందర్భంగా ఏఐటీసీ సిపిఐ నాయకులకు కార్యకర్తలకు
విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడే పండుగ వచ్చింది, ఎర్రని జెండా ఎగిరింది, ప్రపంచ కార్మికులారా ఏకం కండని సమర శంఖం ఊదింది. అది 1886. ఎటువంటి హక్కులు లేని కార్మిక జనం పనిచేసే రోజులవి. గనిలో వనిలో అలాగే కార్ఖానాల్లో పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు రోజుకి 12 గంటల నుంచి 18 గంటలు పనిచేసే రోజులవి. అలాగే నెలల తరబడి తండ్రి కొడుకులు కలుసుకోని ఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి నికృష్ట పరిస్థితుల్లో కార్మిక వర్గం జీవితం కొనసాగిస్తుంది. ఆ సమయంలో వాళ్ళకి ఒక మెరుపు లాంటి పిలుపు అందింది. అదే కార్ల్ మార్క్స్, ఫెడరల్ ఏంగిల్స్ ఇచ్చిన పిలుపు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలో తప్ప అనే పిలుపు అందింది. వాళ్ళ పిలుపుతో చైతన్యమైన వాళ్ళు సంఘటితమై అమెరికా చికాగోలో ఉద్యమ బాట పట్టారు, సమ్మెలోకి వెళ్ళారు. కరెక్ట్గా మే 1వ తేదీన చికాగోలో హే మార్కెట్లో సభ జరుగుతుండగా పోలీసు కాల్పుల్లో కొందరు మరణించారు. వాళ్ళ రక్తంతో తడిసిన జెండాయే, వాళ్ళు బట్టల రక్తంతో తడిసి ఎరుపెక్కిన ఆ గుడ్డలే ఈరోజు ఈ ఎర్ర జెండాలే ప్రపంచ కార్మిక వర్గానికి వెన్నుగా దన్నుగా అండగా ఉన్నాయి. అటువంటి చరిత్ర కలిగిన మేడే ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం. ఈ ప్రపంచంలో కులమో మతమో రంగుతో సంబంధం లేకుండా వ్యాప్తంగా కార్మికులు జరుపుకునే ఒకే ఒక పండుగ మేడే. తదనంతరం 8 గంటల పని కోసం జరిగిన పోరాటాల్లో మనం 8 గంటల పని సాధించుకున్నాం. మరి దేశంలో స్వతంత్ర పోరాటం కొనసాగుతుంది. ఈ దేశ దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయడానికి, అలాగే బ్రిటిషు సామ్రాజ్యవాదుల్ని దేశం నుండి తరిమి కొట్టడానికి ఒక మహోద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమ సమయంలోనే 1920లో ఏఐటీసీ ఆవిర్భవించింది. అక్కడ ఉన్న కార్మికుల్ని, ఉద్యోగుల్ని ఐక్యం చేసి ఎర్ర జెండా చేతికిచ్చి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మొట్టమొదటి కార్మిక సంస్థ ఏఐటీసీ. ఆకాశంలో ఎగిరే పైలట్ల దగ్గర నుండి భూగర్భంలో బొగ్గు తీసే కార్మికుల వరకు, సముద్ర తీరాల్లో వాడల్లో పనిచేసే కళాశీల వరకు, రోడ్ల మీద తిరిగే బస్సులు, అలాగే ఆటోలు, రిక్షాల వరకు అన్నింటికి నాయకత్వం వహించింది ఏఐటీసీ. ఎన్నో పోరాటం ఫలితంగా మనం 44 కార్మిక చట్టాన్ని సాధించుకున్నాం. కానీ మన దురదృష్టవశాత్తు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలే 11వ సంవత్సరం కొనసాగుతుంది. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మనం పోరాడవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ అక్కడ మనం ఉన్న కార్మిక చట్టాలు, మనం సాధించుకున్న 44 చట్టాలని 4 కోట్లుగా మార్చడం జరిగింది. ఇప్పటికే 29 చట్టాలు రద్దయిపోయాయి, ఇక 15 చట్టాలు మన ముందున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన కార్మిక వర్గం నరేంద్ర మోడీ మెడలు వంచి మనం సాధించుకున్న కార్మిక చట్టాలని మళ్ళీ నిలుపుదల చేసుకోవటానికి మళ్ళీ ఒక సమరశాల పోరాటాలకి సిద్ధం కావాలి. ఈ సందర్భంగా మేడే సందర్భంగా మన కార్మికులందరూ దానికి సిద్ధపడాలని, ఈ సందర్భంగా మన ప్రతినిపుని మరిన్ని సమరశాల పోరాటాలకి సిద్ధం కావాలని, ఈ దేశంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడవలసిన పరిస్థితి మన ముందుంది. ఈ దేశంలో కార్మిక వర్గం ఎప్పుడూ లేనంత విపత్కర పరిస్థితుల్ని కార్మిక వర్గం ఎదుర్కొంటుంది. అందువల్లే రేపు 20వ తారీఖు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతుంది ఈ నెలలో. దాంట్లో కూడా మన కార్మిక వర్గం పాల్గొని నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడవలసిన పరిస్థితి ఉంది. అలాగే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఈ వేట 11వ సంవత్సరం అతను 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఎక్కడ ఇచ్చిన దాఖలా ఏమో బీజేపీ నాయకులు చెప్పాలా. అలాగే ఈ దేశంలో ఉన్న నల్లధనాన్ని స్విస్ బ్యాంకుల్ని తీసుకొచ్చి 0 అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఎంతమందికి వేశారో బీజేపీ నాయకులు వివరించాలి. ఈ దేశ సంపద, మనం సాధించుకున్న సంపద, కార్మికులు పోగుపెట్టుకున్న ఈ సంపదని ప్రైవేటీకరణ పేరుతో అదానీ అంబానీలకి తెగనమ్మ చూస్తున్నాడు. ఇప్పటికే మన ఎయిర్పోర్ట్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, బొగ్గు, విద్యుత్తు, అలాగే ఎల్ఐసి, బ్యాంకులు, టెలిఫోను,
మొత్తం అన్నిటి ఆఖరికి రోడ్లు కూడా ప్రైవేటీకరణ చేశాడు. అందువల్ల కామ్రేడ్స్, మన మీద కార్మిక వర్గం మీద నరేంద్ర మోడీ కత్తి వేలాడుతుంది. దీనికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గద్దె దించే వరకు ఈ పోరాటం కొనసాగాలి. మన పూర్వీకులు ఆత్మ బలిదానాలతో సంపాదించిన 44 చట్టాలని తిరిగి మళ్ళీ మనం పునరుద్ధరించుకోవాలి. ఆ దిశగా మన ప్రయత్నం ఉండాలని ఈ మేడే సందర్భంగా ప్రతినిపుని మరిన్ని పోరాటాలు సిద్ధం కావాలని ఈ మేడే సందర్భంగా 139వ మేడేలో పాల్గొంటున్న కార్మిక వర్గానికి, పార్టీ శాఖలకి, నాయకులందరికీ మరొకసారి విప్లవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి మేడే. లేకుండా మనం ఏది చేయలేం. మనం నెలల పట్టణాన్ని కొంతకాలంగా మనం అనుభవిస్తున్న అసౌకర్యాలని జరిగిన ఒక 2 years లో నెలల పట్టణంలో మెయిన్